ఈ సమయంలో ఆ 40 వచనం నుండి చివరి వచనం వరకు ఈ అధ్యాయానికి ఉన్నటువంటి చివరి వచనం 46వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఈ 2 ఆజ్ఞలు 40 వచనంలో ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ఆధారం అట. ధర్మశాస్త్రంలో మనందరికీ తెలుసు చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం. 613 ఆజ్ఞలున్నాయి. వాటన్నిటిని యాక్చువల్లీ ఒక కుదింపులోనికి తీసుకొనొస్తే ఒక 10 అయ్యాయి. వాటినే 10 కమాండ్‌మెంట్స్ అనడం జరిగింది కదా! మనకు తెలుసు. ఈ 10ని కూడా కుదిస్తే వచ్చేవి 2. ఆ 2 ఏంటో మీకు ఐడియా ఉంది గదండీ! 10 ఆజ్ఞలను కుదిస్తే 2 ఆజ్ఞలవుతాయి. ఆ 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఒక ఆజ్ఞ అవుతది. తర్వాత ఏ ఆజ్ఞ దగ్గర నుంచి ఏ ఆజ్ఞ వరకు రెండవ ఆజ్ఞ అవుతుందని ఎవరికైనా ఐడియా ఉందా? నా ప్రశ్న అర్థమైందా మీకు చెప్పండి ఒకసారి బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని. 2 అయ్ 2 అమ్మ ఆజ్ఞలు ఉన్నాయండి వందనాల్లో. వదలనమ్మా. ఆ! ఆ! 2 నిన్ను వలే నీ ఆజ్ఞలు పొరుగువాని మాట్లాడండి. నీ మాట్లాడండి. పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీకున్న పూర్ణ శక్తితోను మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని సేవించవలను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది 2వ ఆజ్ఞ సార్. ఓకేనమ్మా. నేను అడుగుతున్నది ఏంటంటే 10 ఆజ్ఞలున్నాయి కదా! మనకు 10 కమాండ్‌మెంట్స్ అని ఉన్నాయి కదా! వాటి వాటిల్ని 2గా మనం విభజించవచ్చు. అలాంటప్పుడు ఎక్కడ నుంచి ఆ 10 ఆజ్ఞల్లోనే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒక ఆజ్ఞగా, తర్వాత ఏ ఆజ్ఞ దగ్గర నుంచి ఏ ఆజ్ఞ వరకు రెండవ ఆజ్ఞగా మనం చెప్పొచ్చంటే 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు. నీ దేవుడైన 4 యెహోవా ఆజ్ఞలు దేవునికి సంబంధించినవిన్నా. అమ్మ. 4 నుండి 5 నుండి ఐ ఐ 10 వరకు 5-10 వరకు ఉన్నటువంటి 6 మనుషులు ఆజ్ఞలు మనుషులకు మనుషులకు సంబంధించినవి. సంబంధించింది. వెరీ గుడ్ అమ్మా. ఈ ఈ క్లాసిఫికేషన్ మనకు తెలియాలి. కాబట్టి ఇది ఆల్రెడీ మీకు మనం డిస్కస్ చేసుకున్నదే. అయినా కూడా రిపీట్ చేస్తున్నాను. ఈ 2 ఆజ్ఞలే ధర్మశాస్త్రం అంతటికి కూడా ఆధారంగా ఉన్నాయట. ప్లస్ ప్రవక్తలకు కూడా ఆధారంగా అంటే ప్రవక్తలే దైవ ప్రతినిధులుగా నాటి నుండి యేసు ప్రభుల వారి కాలం వరకు ఉన్నారు. సో, వాళ్ళ బోధలు శిరోధార్యం. చిన్న విషయం గాదు. సేవకుడు ఈరోజు ఒకనాడు ప్రవక్తలు ఆ పాత్ర పోషించేవాళ్ళు. ఇప్పుడు ఈ పాత్ర పోషించేది బోధకులు. అందుకే ప్రజలలో అబద్ధ ప్రవక్తలుండేవాళ్ళు. మీలో కూడా అబద్ధ బోధకులుందురు అని పేతురు గారు మాట్లాడతారు. కాబట్టి నాడు ప్రవక్తలుండేవాళ్ళు. నేడు ఆ పాత్రలోనికి బోధకులొచ్చారు. సో, బోధకులను మాత్రం ఎవరు కూడా లైట్ తీసుకోకండి. అది చాలా ప్రధానమైనది. అందుకే ప్రభువుల వారు ఆజ్ఞ గురించి మాట్లాడుతూ ప్రవక్తల గురించి ఎందుకు చెప్పాలి? ఆజ్ఞ గురించి చెప్తూ ప్రవక్తల గురించి ఎందుకు చెప్పాల్సొచ్చిందనంటే, ప్రవక్తలే ఆజ్ఞను తీసుకువచ్చేటటువంటి వాళ్ళు వాహకాలు. ఒక ప్రతినిధులు. ఒక యానకాలు, ఒక మీడియా. ఇప్పుడు మీ దగ్గరికి ఆహ్, దైవజనుని మాటలు తీసుకొనొచ్చింది ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. అదే గూగుల్ మీట్ అనేది. ఆ గూగుల్ మీట్ అనేటటువంటి దాని పాత్ర గావచ్చు. అలాగే గూగుల్ మీట్ కూడా సెల్ ఫోను నెట్‌వర్క్ ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకి కదా! ఆ సెల్ ఫోను, నెట్‌వర్కు, ఆ యొక్క గూగుల్ మీటో లేకపోతే జూమో ఇవన్నీ గూడా ఇప్పుడు ఏ పాత్ర అంటే ఎవరి పాత్ర లాంటిదంటే బోధకుల పాత్ర. కాబట్టి బోధకుడు ఒక యానకం. దేవుడికి ఆహ్, దేవుని బిడ్డలకు మధ్య ఒక సారథి. ఒక నిచ్చెన. మధ్యవర్తి ఒక మధ్యవర్తి. మధ్యవర్తి. వెరీ గుడ్ అమ్మా. ఒక మధ్యవర్తి. కాబట్టి మధ్యవర్తిత్వం జేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి మీకు తెలుసో తెలీదో, ఇద్దరు భార్యాభర్తల మధ్య సమస్య ఉంది
అని ఈయనేదో మాకు మేలు చేస్తాడని ఒక ఆయన దగ్గరికి పోతే, ఉన్న సమస్య చిన్నదైతే చిన్న సమస్యతో పోతే శాశ్వత సమస్యగా మార్చి వాళ్ళని పూర్తిగా దూరంగా చేసినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? ఉన్నారా లేదా అలాంటోళ్ళు? ఖచ్చితంగా ఉన్నారు. ఆ మీడియేటర్ చాలా చాలా శ్రేష్టమైన పాత్ర పోషించాడు. ఆహ్, ఒకసారి ఒక మంచి మీడియేటర్ ఎట్లా ఉంటదో చెప్తా. చెడ్డ మీడియేటర్ గురించి లోకమంతా బాగా తెలుసు. మీడియేటర్ ఎట్లా ఉండాలి అనంటే మీరు బాగా గమనించండి. సెపరేట్‌గా ఆహ్, భార్యను కౌన్సెలింగ్ చేశాడు. భర్తను కౌన్సెలింగ్ చేస్తున్నాడు. బేసికల్లీ భార్య వచ్చినప్పుడు భర్త మీద ఎన్నో చెప్పేస్తది. చెప్పేసిన తర్వాత నువ్వు వెళ్ళమ్మా అని పంపించేసాడు. అలాగే భర్తొచ్చాడు. భర్త కూడా భార్య మీద ఎన్నో చెప్పారు. అయిపోయింది. మళ్ళా సెకండ్ ఇద్దరిని ఒక్కొక్కరిని పిలిపించి రావడం. సెకండ్ కౌన్సెలింగ్‌లో పిలిచిన వెంటనే భార్య అడిగిన మాటేంటంటే, మా ఆయన ఏం చెప్పాడు? ఏమేమి నా మీద చాడీలు చెప్పాడు అని అడిగింది. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం పెంచేవాడంటే లేనిపోనివన్నీ అంటే గోరంతలు, కొండంతలుగా ఇంత ఏసి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే నువ్వు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు నువ్వు చాలా చెప్పావు మీ ఆయన గురించి. మీ ఆయన నీ గురించి తప్పంతా నాదే. నా భార్య ఎంత మంచిదో అని చెప్పాడు. చాలా ప్రేముందమ్మా నీ మీద మీ ఆయనకి అని చెప్పాడట. అవునా? అని ఎళ్ళిపోయింది. మళ్ళీ భర్తొచ్చాడు. భర్త కూడా ఇదే మాట అడిగాడు. ఏం చెప్పింది ఫస్ట్ కౌన్సెలింగ్‌లో మా ఆవిడ అని అడిగితే, నువ్వేమో లేనిపోనివన్నీ ఇన్నిన్ని చెప్పావు. కానీ మా ఆయన చాలా మంచోడు. చాలా సౌమ్యుడు. చాలా ఓపిక కలిగిన వాడు. నేనే గయ్యాళి దాన్ని. నేనే ఊరుకూరికే గొడవలు పెట్టుకొని ఇప్పటిదాకా తీసుకొనొచ్చానని పశ్చాత్తాపపడింది మీ ఆవిడ. అవునా? నేనేదో అనుకున్నానే అని అనుకోని బయటకొచ్చిన తర్వాత ఇంక కౌన్సిలింగ్ మీడియేటర్‌తో పనే లేకుండా ఇద్దరు కలిసి జీవితాంతం నమ్మకంగా ఉండిపోయారు. మీడియేటరు నిజంగా ఇద్దరిని కలపాలి. అందులో ముఖ్యంగా దేవుడిని, జీవుడిని ఇద్దరిని కలపగలిగిన శ్రేష్టమైన బాధ్యత కలిగిన వాడు సేవకుడు. కాబట్టి ఈ రోలు చాలా ప్రధానమైనది ప్రియులారా. అందుకే మీరు ఏ కాపరి కిందైనా ఉంటున్నారంటే, కాపరి ఎట్టి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు అనేది చాలా జాగ్రత్త వహించండి. చాలా ముఖ్యమైనది. అందుకే ఆజ్ఞ గురించి మాట్లాడేటప్పుడు ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు. బోధకుడి గురించి మాట్లాడుతున్నాడు. చాలా చాలా ప్రధానమైన పాత్ర. మన జీవితాల్లో తల్లిదండ్రుల పాత్ర ఎంతటిదో సేవకుడి పాత్ర అంతది ఆధ్యాత్మిక జగత్తులో. కాబట్టి ఆ పాత్రకు తగినటువంటి వ్యక్తుల కిందనే మనం ఎదగాలి. అలా ఉండగలిగితేనే అతను ఒక మీడియేటర్‌గా మంచిగా ఉండి, ప్రజలను దేవుడి దగ్గరికి చేరుస్తాడు. నేను నెక్స్ట్ సండే వస్తుంది. మీరు క్రిస్మస్ సిరీస్ వింటున్నారో, ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలీదు గానీ, లాస్ట్ సండే, అటు పోయిన సండే క్రిస్మస్ మీద 2 సందేశాలు అప్‌లోడ్ అయ్యాయి. జేసీసీ మెసేజెస్‌లో. ఎవరైనా విన్నారా? బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని. అంటే దండు చర్చ్ బిల్డింగ్‌లో జాయిన్ అయిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు. ఎవరన్నా విన్నారా? వినకపోతే దయచేసి వినండి. విన్న తర్వాత మీకు తెలిసిన దైవజనులు, ఆత్మీయులు చాలామందుంటారు. వాళ్ళకి పంపించండి దయచేసి. మీ స్పందన కూడా తెలియపరచండి. అందులోనే కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా చాలా ప్రధానమైన విషయాలు అందులో. ఇది ఏదో చెప్తుందంటే నెక్స్ట్ సండే అప్‌లోడ్ అయ్యేటువంటి దాంట్లో ఒక మాట చెప్పారు. నక్షత్రం కోసం అందరూ గూడా చాలా విషయాలు వినుంటారు. క్రిస్మస్‌లో ఆ ఆరుగురే మనకు మాదిరి అని మెసేజ్ చెప్పాను. క్రిస్మస్‌లో ఆ ఆరుగురే మనకు మాదిరి అనే మెసేజ్ చెప్పాను. ఇంతవరకు నక్షత్రం గురించి ఎవరు చెప్పినా ఏం జెప్తారు? మీకు తెలిసింది జెప్పండి నక్షత్రం గురించి. క్రిస్మస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్రిస్మస్ టైమ్‌లో ఖచ్చితంగా నక్షత్రం గురించి చాలా మంది చెప్తారు. చాలా విషయాలు మేము వినుంటాం గదా! మీకు తెలిసిన విషయాలు చెప్పండి నక్షత్రం కొరకు.
అంటే ఇది ఎంత ప్రధానమైందో నేను చెప్తాను మీకు. ఇది బోధకుడికి గూడా ఎలా ఉపయోగపడుతదో, సేవకుడంటే ఎలా ఉండాలనేది గూడా ఆ నక్షత్రం మనకు బోధిస్తుంది. అందుకోసం. చెప్పండి. ఎవరన్నా మీకు తెలిసినటి విషయాలు చెప్పండి నక్షత్రం కోసం. అన్నా ఆ మాట్లాడండి. నక్షత్రం అమ్మ. ఎవరో గాదు యేసుప్రభుల వారేనా? అదే విధంగా ఆ నక్షత్రాల మీ లోకపరంగా మనమేనా? ఓకే అమ్మా. రైట్. ఇంకా? అమ్మకు తెలిసిన విషయాలు అమ్మ పంచుకున్నారు. మీకు తెలిసిన విషయాలు మీరు పంచుకోండి. అమ్మ చెప్పినేటివి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అనుంటే దయచేసి పంచుకోండి. నేను ఎ లేకపోతే ఏది మీకు స్ట్రైక్ కాకపోతే ఆ విషయమైనా చెప్పండి. ఏది మాకు తోచట్లేదు ఇక. మీరు కంటిన్యూ చేయండి. చెప్తే నేను ముందుకెళ్ళిపోతానండి. అందుకు. మీరే చెప్పండి. రైట్. తప్పనిసరిగా నేను చెప్తాను. ఇబ్బందేం లేదు గానీ నేను అంటమేంటంటే అసలు మీ దగ్గర ఇంతవరకు మనం చాలా సార్లు విన్నాం గదా! నేనెందుకంటే నేను మళ్ళీ మళ్ళీ ధ్యానం జేస్తున్నప్పుడు ఇదివరకే విన్నటువంటివి గదబ్బా! తెలిసినవే గదా! అని అక్కడ ఆగిపోను. అదే నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే అక్కడ ఆగిపోను నేను. ఇంకా, ఇంకా, ఇంకా ఏమన్నా ఉంటదా? ఇంకా ఏమన్నా ఉంటదా? అనే ఆ తపనతో ముందుకు సాగేదాన్ని బట్టే చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాను, అక్క నింపాదిగా ఉండగలను. మాట్లాడుతున్నా. అమ్మ మాట్లాడండమ్మా ఎవరు? సార్ వందనాలు సార్. వందనాలమ్మా చెప్పండి. యేసుప్రభు వారు పుట్టిన దానికి గుర్తుగా నక్షత్రం కనిపించింది కదా సార్ గొల్లలకి. అవునమ్మా. అవునమ్మా. ఆ గొల్లలు ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యి దే దేవుణ్ణి యేసుప్రభు వారిని చూడడానికి వచ్చారు. అవునమ్మా. అవునమ్మా. తర్వాత హేరోదు ఆ ఆ నక్షత్రాన్ని కనుగొని ఆ ప్రభు ఎక్కడ పుట్టారో కనుగొని నాకు కూడా చెప్పమని హేరోదు చెప్పారు గొల్లలకి. కానీ గొల్లలు చెప్పలేదు. అవునమ్మా. అంతవరకు తెలుసు సార్ నాకు. ఓకేనమ్మా. రైట్. వెరీ గుడ్ అమ్మా. సంతోషం. ఇక్కడ గమనించండి. అసలు మనకిప్పుడు అడ్రెస్ తెలీదనుకోండి. ఒక అడ్రెస్సు, ఒక లొకేషను ఎక్కడెక్కడో మనం ఎప్పుడో అక్కడికి వెళ్ళుండం. ఒకవేళ వెళ్ళున్నా ఆ రూట్ తెలిసుండదనుకోండి. ఇప్పుడేమొచ్చాయి మనకి? గూగుల్ రూట్ మ్యాప్‌లు. మ్యాప్‌లొచ్చాయి. గూగుల్ మ్యాప్స్ వచ్చాయి గదండీ! అంటే లొకేషన్ పంపించండి, లొకేషన్ పంపించండి అంటారే. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు గూగుల్ మ్యాప్ కాదు. గాడ్స్ మ్యాప్ అంటే కరెక్ట్‌గా లొకేషన్ దగ్గరికి తీసుకెళ్ళటానికి ఏర్పాటు చేసింది నక్షత్రాన్ని. ఒకటైతే రెండవదేంటంటే, నక్షత్రం ప్రభువు దగ్గరికి నడిపించింది. తన చుట్టూ తిప్పుకోలే. ఈరోజు మనల్ని అంటే ముఖ్యంగా ఎవరైతే దేవుడి వైపు అనేకులను తిప్పుతున్నారో వాళ్ళ నక్షత్రాలు చెప్పండి. అంటే ఎస్పెషల్లీ సేవకుల్ని, బోధకుల్ని. సేవకుల్ని లేదా బోధకుల్ని లేదా కాపరులని నక్షత్రాలను చెప్పేటప్పుడు ఈరోజు కాపరులు 2 రకాలుగా ఉన్నారు మర్చిపోకండి. తన వైపు తిప్పుకునేటటువంటి కాపరులు కొంతమంది, దేవుడి వైపు తిప్పేవాళ్ళు కొంతమంది. నక్షత్రం చేసిన పనేంటంటే, తన వైపు తిప్పుకోల జ్ఞానులను జ్ఞానమునకు మూలము దగ్గరికి నడిపించింది. జ్ఞానాధారమైనటువంటి క్రీస్తు దగ్గరికి నడిపించింది నక్షత్రం. అంత మాత్రమే కాదు. అంతవరకు మనం ఈడి వరకు రావటమే కష్టం. ఇంకా నెక్స్ట్ ఒకటుంది. అద్భుతమైనటువంటి విషయం. నక్షత్రం మనకు నేర్పించింది. సేవకుడు శిరోధార్యంగా భావించేది. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర వరకు తీసుకొచ్చిందో జ్ఞానులను నక్షత్రం. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమైంది? ఏమైందండి? వినిపియలేదు. ఏమ్మా? కరెక్ట్ చెప్పండి. కనిపించకుండా పోయింది. మత్తయి సువార్త మాట్లాడండి రెండో సిస్టర్. సగమే మాట్లాడతారు. మాట్లాడండమ్మా అంటూ కూడా మాట్లాడట్లేదమ్మా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. వారక్కడికొచ్చిన తర్వాత ఇంక కనిపించలేదు. అమ్మ వెరీ గుడ్ అమ్మా. 2వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం. ఇది మనం వచనంలో చూద్దాం అంతే. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా
ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచారు. వాళ్ళకి ముందుగా నడిచింది ఎప్పటిదాకా? యేసుప్రభు దగ్గర తీసుకొచ్చేంత వరకు. ఆ తర్వాత కనిపించలేదు. అంతర్ధానమైపోయింది. అంటే సేవకుడు, బోధకుడు తనకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ని గాదు పెంచుకోవాల్సింది. క్రీస్తుకు శిష్యులను సిద్ధం జేయాలి, పెంచాలి. క్రీస్తునొద్దకు లోకాన్ని నడిపించాలి. ఒకానొక దినాన వాడు కనబడకుండా పోవాలి. నక్షత్రానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. కనబడకుండా పోవాలి ఒకరోజు. ప్రభు దగ్గరికి తీసుకొనొచ్చిన తర్వాత ప్రభువే కనబడాలి. ఇంకెవడు కనపడకూడదు ఇక్కడ. అది నక్షత్రం ద్వారా అంటే క్రిస్మస్‌లో ఆ ఆరుగురే మనకు మాదిరి అన్నటువంటి వాటిలో ఒక్కటే మీకు చెప్పాను ఇప్పుడు. ఇంకా 5గురి గురించి మెసేజ్‌లో నెక్స్ట్ సండే అది అప్‌లోడ్ అవుతుంది. 22 సండే ఉంటుంది. కాబట్టి 3 సందేశాలు ఇదివరకే 2 వారాలుగా ఉన్నాయి. అప్‌లోడ్ అయి ఉన్నాయి. తర్వాత మెసేజ్ ఉంది. ఇట్లాంటివన్నీ ఎవరు మిస్ అవ్వకండి దయచేసి. మిస్ అవ్వకుండా చాలామంది క్రిస్మస్ సందేశాలు ఏమి ఇవ్వాలో, ఏం చేయాలో, ఏం నేర్చుకోవాలో, ఏం నేర్పించాలో, ఏది అసలు సిసలుగా చేసుకోవాలో సెలబ్రేషన్స్ తెలియకుండానే వెళ్ళిపోతున్నాయి సంవత్సరాలు. ఇందులో మన వంతుగా మనం ఎలాగో చెప్పలేని పరిస్థితిలో ఉన్నా చెప్పినటువంటి అదే పెట్టలేనమ్మా పెట్టి ఇంటిని చూపించాలన్నట్టు మనం మనకు కొన్ని తెలిసినటువంటి సందేశాలు అందిస్తున్నటువంటి అనుభవజ్ఞులు మనకు ఉన్నారు. వాళ్ళ సందేశాలను 10 మందికి చేరవేయండి. మీరు చూస్తున్నారా లేదా అనేది మీ కామెంట్‌లో తెలియాలి. ఎందుకంటే కొంతమంది సందేశాలు చూడాలంటే ఖచ్చితంగా కామెంట్స్ చూస్తారు. ఈవెన్ ఏదన్నా ఒక సినిమానో లేకపోతే ఏదన్నా గూడా ఒకటి యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో మనుషుల మనస్తత్వాలు ఎలాంటివంటే కామెంట్‌లు ఏముంటాయి. కామెంటు బాగా ఉంటే అంటే అలాగని మీరు బాగా పెట్టాలని ఏదో ఒకటి చేసే పరిస్థితి కాదు. నిజంగా మీరు పర్ఫెక్ట్‌గా చివరి నుంచి చివరి దాకా చూస్తే సందేశాన్ని ఖచ్చితంగా ఒక స్పందన కలుగుతుంది. ఆ స్పందన చిరస్థాయిగా ఉండాలంటే అది కామెంట్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా ఈ పని చేయండి. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే బోధకుడు, సేవకుడు ఎలా ఉండాలంటే నక్షత్రంలా ఉండాలి. నక్షత్రం తన చుట్టూ తిప్పుకోలేదు. తన వైపు తిప్పుకోలేదు. క్రీస్తు దగ్గరికి నడిపించదు. ప్లస్ పని అయిపోయిన తర్వాత కనబడకుండా పోయింది. ఎంతవరకు మా జీవితాలు ఒకటొచ్చేసిందన్నా. ఒకటి అప్‌లోడ్ అయిందా? 2 అయ్యాయమ్మా ఇప్పటికి. 2 అయిపోయాయి. మూడో సందేశం ఈరోజు అదే ఆరుగురే మనకు మాదిరి అనేది మాత్రం ఆదివారం రావాల్సి. ప్రతి సరే. ఆదివారం ఉదయం 5 గంటలకి ఒక సందేశం అప్‌లోడ్ అవుతుందమ్మా జేసీసీ మెసేజెస్‌లో. అది ఏం పేరుంటుందన్నా? నేమ్ దాని క్రిస్మస్ పేరు కోసం జేసీసీ మెసేజెస్ అమ్మా యూట్యూబ్ ఛానల్ మనది. అదేనా? ఈ సందేశము మెసేజెస్ 2 మెసేజెస్ ఒక వారానికి పేరు సంబంధించి ఏం పేరు మీద చెప్తాను. ఉందన్నా? చెప్తానమ్మా. క్రిస్మస్ కొరకు ఎన్ని తొందరల అవసరమైనది అదొక్కటే కదా అనేది ఒకటి. క్రిస్మస్ కొరకు ఎన్ని తొందరల అవసరమైనది అదొక్కటే కదా అనేది ఒక మెసేజ్ అయితే, రెండవ మెసేజు లాస్ట్ సండే వచ్చినటువంటి అప్‌లోడ్ అయిన మెసేజ్. క్రిస్మస్ పేరుతో పాపాలు చేస్తున్నామేమో అనేది ఒక మెసేజ్. నెక్స్ట్ రాబోయేటటువంటిది క్రిస్మస్‌లో ఆ ఆరుగురే మనకు మాదిరి అనేది. ఈ 3 కోణాల్లో చెప్పబడేటివి. అది అవసరం మనందరికీ. కాబట్టి తెలిసిన సేవకులకి అందరికి పంపించండి. ఎస్పెషల్లీ మీరు చూడండి. ఓకే. ఇక్కడ సేవకుడి కోసం మాట్లాడుతున్నాయి. ఈరోజు సేవకుల్లో తన వైపు తన ఫాలోయింగ్ మీద పెంచుకునేటువంటి వాడు, నేను బతికుండడమే కాదు చచ్చిపోయినా గూడా మరి నాకు సంబంధించినటువంటి ఒక సొంత సామ్రాజ్యం ఉండాలన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది. పనైపోతే పోవాలి. ప్రభు దగ్గరికి నడిపించటమే మన పని. నడిపించి వాళ్ళకు కావలసినవన్నీ చేయటమే పని. ఆ పాత్ర ఉన్నంత వరకు ఓకే. పాత్ర అయిపోయిన తర్వాత ముగించుకొని పోవాలి. నక్షత్రమే ఆయన నక్షత్రం. క్రీస్తు కొరకు పుట్టిన నక్షత్రమే అంతర్ధానం అయిపోయింది. మేమేం ఏ మాత్రపు వాళ్ళం మేము. కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేయగలగాలి సేవకులు. ఇది చాలా ప్రధానమైంది. ఇకపోతే మెస్సియాను గూర్చినటువంటి ప్రశ్న. మెస్సియా లేదా క్రీస్తును గూర్చిన ప్రశ్నతో ఈ 22వ అధ్యాయం మత్తయి సువార్త
ముగిసబడుతుంది. చిత్రమైన విషయం ఏంటంటే, గత కాలంలో అంటే 21వ అధ్యాయము చివరి దగ్గర నుంచి ఈ 22వ అధ్యాయం చివరి దాకా 3 రకాలైనటువంటి ప్రశ్నలు. యేసు ప్రభుని ఎలాగైనా ధర్మశాస్త్ర విషయంలో దోషులు చేయాలని, లేదా రోమా ప్రభుత్వ నిబంధనలు, చట్టాల ఉల్లంఘనల విషయంలో యేసు ప్రభుని దోషులు చేయాలని 3 రకాలైనటువంటి ప్రశ్నలు అడిగినటువంటి విషయం మనకు తెలుసు. కైసరుకు పన్నియొచ్చా? పన్నివ్వకూడదా? అనేటువంటి విషయం. పునరుత్థానంలో మరి 7 భర్తలకు ఒక స్త్రీ మరి భూమి మీద బతికినప్పుడు మరిది ధర్మం విషయంలో ఉన్నది గదా! ఎవరికి భర్త అవుతారు? పునరుత్థానాన్ని గూర్చినటువంటి ప్రశ్న విషయంలో కావచ్చు. అలాగే ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగిన విషయాలు గావచ్చు. ఇవన్నీ వాళ్ళు యేసు ప్రభుని చిక్కుబరచాలని అడిగితే, ఇప్పుడు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, యేసు ప్రభువే వేసిన ప్రశ్న. యేసు ప్రభువే వేసిన ప్రశ్న. ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభు ప్రశ్నించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అవే ఎందుకు అడగాల్సొచ్చింది? ఏం నేర్పాల్సొచ్చింది? అందులో మనకు ఏ పరమార్థాన్ని గ్రహించాలి అనేటువంటి విషయాలు ఈ సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం నేను చదువుతాను. చివరి వచనం దాకా జాగ్రత్తగా ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. అందుకాయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగును అని వారిని అడగగా, ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఇది ఈరోజు మన ధ్యానాంశం. మనం త్వరగా వాటినన్నిటిని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పరిసయ్యులందరూ కూడి ఉన్నారన్నారే 41వ వచనంలో. ఇది ఎక్కడ జరిగింది అన్నటువంటి విషయం. బేసికల్లీ ఈ పరిసయ్యులు, శాస్త్రులు అందరూ గూడా ఒక గుమికూడే ప్రదేశం ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందండి? వీళ్ళు గుమికూడేటువంటి ప్రదేశం ఏమై ఉంటుంది? ఎక్కడ ఇది జరుగుతుంది? సమాజ మందిరం. వెరీ గుడ్ అమ్మా. సమాజ మందిరంలో ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పాను మీకు. సమాజ మందిరాలని, యూదుల సమాజ మందిరాలని సినగాగ్స్ అంటారు. సునగోగులు అంటారు తెలుగులో. ఇంగ్లీష్‌లో సినగాగ్స్ అంటారు. ఈ యూదులందరూ గూడా ఈ ప్రార్థించుటకు, ఆరాధించుటకు కూడుకునేటువంటి స్థలాలకు పెట్టినటువంటి పేర్లు. ఇప్పుడు మనం హిందువులు వెళ్లి ఆరాధించుకునేటువంటి ప్రదేశాలకు ఏం పేరు పెడతారు? దేవాలయము, గుడి అంటారు గదా! అట్లాగే ఇస్లాం సోదరులు ఆరాధించుకునే స్థలాలు, లేదంటే వాళ్ళు నమాజ్ చేసుకునే ప్లేస్‌లు ఏమంటారు? మసీదులు అని అంటారు. వెరీ గుడ్. అట్లాగే యూదులు ఆరాధించుకున్నట్టుకు కూడుకున్న ప్లేస్‌లను తెలుగులో క్లారిటీగా చెప్పాలంటే సమాజ మందిరాలంటారు. సునగోగ్స్ అనని వాళ్ళ భాషలో అంటారు. ఓకే. ఇందులోనే ఉంటారు. ఎక్కడ ఇది చెప్పగలమనంటే మార్కు సువార్త చూద్దాం. 12వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. ఇక్కడేముంది చూడండి. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను చాలమ్మా. సో ఇది ఎక్కడ జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది చెప్పండి. దేవాలయంలో జరుగుతుంది. దేవాలయం అనగానే మనం ఏదేదో అనుకోకండి. ఈ హిందువులకు సంబంధించిందని కాదు అక్కడ. మన భాషలో మనకు అర్థం కావటానికి ఆ సమాజ మందిరాలను, ఆ సునగోగులను దేవాలయము అని ట్రాన్స్లేట్ చేశారు. ఓకే. సో ఇది దేవాలయంలో జరుగుతున్నటువంటి తంతు. ఈ పరిసయ్యులందరూ కూడా కూడి ఉన్నప్పుడు యేసు ప్రభువు అడిగినటువంటి ప్రశ్న 42వ వచనం. 22వ అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనంకి వస్తే,
క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? క్వెషన్ నంబర్ 1 ఇది. యేసుప్రభుల వారు చాలా ప్రశ్నలు అడుగుతారు తర్వాత. ఏ ప్రశ్నలు అడుగుతారు? ఎందుకు అడుగుతారు? దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలనేది చాలా ప్రధానమైనది. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? మీకేమి తోస్తున్నది అనేది గత కాలంలో చాలా విషయాల్లో యేసుప్రభు అడిగాడు. సీమోను నీకేం దోస్తున్నది? భూరాజులు ఎవరికి సుంకం కడతారు అన్నటువంటి భూరాజులు ఎవరి దగ్గర సుంకం వసూలు చేస్తారు అన్నటువంటి విషయం కూడా అడిగాడు యేసుప్రభుల వారు. ఇంకా ఆయన అడిగినటువంటి మాట ఏంటంటే, మీకేం దోస్తున్నది? ఒక మనిషికి 100 గొర్రెలున్నాయి. వాటిలో ఒక గొర్రె తప్పిపోతే 99ని కొండల మీద వదిలిపెట్టేసి ఒక దాని కోసం వెళ్ళడా అని అడిగిన ప్రశ్నొస్తాయి. తర్వాత మీకేం తోస్తున్నది? ఒక మనిషికి 2 కుమారులున్నారు. వారిలో ద్రాక్ష తోటలో పని చేయమని ఒక కుమారుడిని అడిగినప్పుడు వాడు వెళ్ళను అని చెప్పి మనసు మార్చుకొని తిరిగెళ్ళాడు. రెండో కుమారుడు అయ్యా పోదునని చెప్పి మళ్ళీ వెళ్ళలేదు అని చెప్పినటువంటి ఈ ఈ మీకేమి తోచుచున్నది అన్నటువంటి ప్రశ్నలు ఆయా సందర్భాల్లో ప్రభువు అడిగినటువంటి సందర్భాలున్నాయి. ఇది నాలుగవది. ఒకటి ఈ సుంకము, పన్ను వస్తువులు దగ్గర అడుగుతాడు ప్రభువు. ఎస్పెషల్లీ సీమోను పేతురు గారిని మాత్రం అడుగుతారు. తదుపరి 100 గొర్రెల సందర్భంలో ఉపమానాల విషయంలో చెప్తాడు. మూడవదిగా ఆహ్, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నటువంటి సందర్భంలో అడుగుతాడు. నాలుగవది ఇక్కడ దావీదు కుమారుడు క్రీస్తు అని మీరు మాట్లాడుతున్నారే మెస్సియా గురించి. మరి దీని సంగతి ఏంటి అని అడిగినటువంటి సందర్భంలో మీకేం దోస్తుంది అని అడిగాడు. సో, అటెన్షన్‌ని ఒక వ్యక్తుల యొక్క అటెన్షన్‌ని ఒకవైపు తిప్పటం కోసం ప్రశ్నించటం చాలా ఒక సర్వసాధారణమైనటువంటి సాధనం. అందుకే మీరు తెల్లవారే లేచి ఏ స్థితిలో ఉంటారోనని మీ అటెన్షన్‌ని కరెక్ట్‌గా వాక్యం మీద తీసుకురావటం కోసమే మిమ్మల్ని ప్రశ్నించటం. లేదా లెక్చర్ మెథడ్‌లో నేను ఇలా చెప్పుకోవటం మీరు అలా వినిపోతూ ఉంటే మళ్ళీ గొర్రెపెట్టి నిద్రపోతారు. ఓకే. అందుకోసమనే మిమ్మల్ని ప్రశ్నించటం కాబట్టి దీన్ని మళ్ళీ ఎవరు అన్యథా భావించకండి. 42వ వచనంలో క్రీస్తును గూర్చి మీకేం తోస్తున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. యేసుప్రభు అడిగాడు. అడిగిన తర్వాత ఈ శాస్త్రులు వీళ్ళంతా గూడా కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పారు. వారేమని చెప్పారట? ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. ఆయన దావీదు కుమారుడు గదా! మాకు తెలుసు. ఆ మాత్రం మాకు తెలీదా? అనంటే యెస్. ఓకే. వెరీ గుడ్. మంచి ఆన్సర్ చెప్పారు. అని నెక్స్ట్ ఇంకా లోతుల్లోనికెళ్తున్నాడు ప్రభు. అంటే ఒక యేసు ప్రభుల వారు క్రీస్తు ఒక్కడే మీ బోధకుడు అని ఊరికే చెప్పలే. ఒక విషయము లోతుల్లోనికి వెళ్ళటానికి ఆయన అనుసరించిన పంథా ఒక్కసారి విశ్లేషణ చేస్తే, జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాహ్! వాహ్! అనిపిస్తది. ఎందుకనంటే యేసు ప్రభుల వారు ఒక ముందు సింపుల్ క్వెషన్ అడిగాడు. అందరూ ఆన్సర్ చెప్పగలిగినటువంటి ఎప్పుడైతే ఓ మనిషి ఒక ప్రశ్నకు ఆన్సర్ చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, మెంటల్‌గా వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు. నెక్స్ట్ దాని కోసం. నెక్స్ట్ స్టెప్ కోసం రెడీ అయిపోతారు. నౌన్ టు అన్నోన్ అని ప్రోబెల్ విద్య కిండర్ గార్డెన్స్ అనేది ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ అనేది మనం ఈరోజు పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం గదా! అది ప్రోబెల్ గారు. ఆయన విద్యావేత్త. ఆయన ఏర్పరిచినటువంటి విధానం. అది గూడా ఆ బోధన ఎట్లుంటదంటే, తెలిసిన దానిలో నుంచి తెలియనిది నేర్పిస్తారట. యేసుప్రభు గూడా అదే. తెలిసినటువంటి విషయాల్లో నుంచి తెలియని విషయాల్లోనికి తీసుకెళ్తున్నాడు. ఎలా తీసుకెళ్తున్నాడో ఇంకా ముందుకు చూద్దాం. 43వ వచనంలో అందుకాయన అలాగైతే మంచిదే, కరెక్టే. దావీదు కుమారుడే మెస్సియా. దావీదు కుమారుడే క్రీస్తు. ఓకే. అయితే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. అసలు చాలా మందికి ఆహ్, దావీదు గారే యేసు ప్రభుని ప్రభు అని పిలుస్తున్నాడు ఈ సందర్భంలో అని ఆ కనీసమైనటువంటి విషయం అవగాహన కూడా ఉండదు చాలా మందికి. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అనంటే, ప్రభువు నా ప్రభువుతో చెప్పెనంటే, మొదటి ప్రభు ఎవరు? తర్వాత ప్రభు ఎవరు అనంటే,
మొదటి ప్రభువు నా ప్రభువుతో చెప్పిన నడే. ఆ మొదటి ప్రభువు తండ్రి అయిన దేవుడు. నా ప్రభువు అంటే యేసు ప్రభు. అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారితో చెప్తున్న మాట. ఏమని? నువ్వు నా కుడి పార్శ్వని ఉండు నాయన, నీ శత్రువులు నీ పాదాల క్రింద పాదపీఠంగా ఉంచుతాను అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో చెప్తూ ఉంటే, ఆ విషయాన్ని దావీదు గారు మనకు చెప్తున్నాడు. అదే విషయాన్ని మనకు చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాడంటే, ప్రభువు పరమ తండ్రి నా ప్రభు అనగా యేసు ప్రభుతో ఈ మాటలు చెప్పాడండి అని చెప్పాడు. ఓకే. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు కుమారుడైతే ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే, అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు? దావీదుకు కొడుకా ప్రభువా? ఇది నెక్స్ట్ క్వశ్చన్ ప్రభు అడిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? క్రీస్తు ఎవరు అని మీరు అనుకుంటున్నారు. దానికి ఆన్సర్ వచ్చింది, దావీదు కుమారుడు. ఓకే, బాగానే ఉంది. దావీదు కుమారుడైతే అదే దావీదు గారు నా ప్రభు అని చెప్తున్నాడే క్రీస్తుని. క్రీస్తు ఇంతకు ప్రభువా, దావీదు గారికి కుమారుడా? ఇక ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇక అందరికి ఒక్కొక్కరికి ఎగిరిపోతూ మొదలవుతాయి ఇక. అవును కదా. ఇది ఆల్రెడీ లేఖనాల్లో ఉందండి. ఒకసారి చూద్దాం. 110వ కీర్తన మొదటి వచనం చదవండి. 110వ కీర్తన మొదటి వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా చాలమ్మా. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని చెప్తున్నాడు. సో కీర్తనల గ్రంథంలో క్లారిటీగా దావీదు గారు మాట్లాడుతుంటే, దావీదు గారు కావచ్చు, మిగతా ప్రవక్తలు కావచ్చు, ఎవరైతే ఒక లేఖనం చెప్తున్నారంటే అదేదో వాళ్ళు పొద్దుమోగ చెప్పింది మాటలు కాదవి. పక్కాగా అందుకే చెప్తున్నాడు, ఈజీగా ఎవడో కొట్టేయకూడదనే ఉద్దేశంతో ప్రభు చెప్పిన మాట ఏంటి? ఆత్మ వలన చెప్పాడు దావీదు, సొంత మాట కాదు దావీదిది. ఎందుకంటే ఒక ఎస్పెషల్లీ ప్రవక్తలు, అందులో మనం దావీదు గారి గురించి మాట్లాడుతున్నాం కనుక, దావీదు గారి గురించి దావీదు గారు చెప్తున్నటువంటి మాటల గురించి కొన్ని అద్భుతమైన సత్యాలు ఉన్నాయి పాత కొత్త నిబంధనలో. అవేంటో మనం కొన్ని ఆధారాలు కొద్దాం. ఎందుకంటే అంత సులభంగా కొట్టేస్తే కుదరదు. ఇక్కడ ఆయన మాటని అంత సులభంగా తీసి పడేస్తే కుదరదు ఎవడైనా. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసండి ఈ మాటలు? ప్రారంభంలో చదవండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా చాలమ్మా. ఎవరు మాట్లాడుతున్నారండి? ఇది దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఎవరి ద్వారా చెప్పబడిందట? యెహోవా ఆత్మ. 2వ వచనంలో యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు అంటే పలుకుతున్నది నేనే కానీ పలికిస్తున్నది మాత్రం ఆత్మ అనేటటువంటి విషయం ఇక్కడ మనకు పునరుద్ఘాటించబడి కొత్త నిబంధన కొత్త అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. చూడండి, పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికింది. కాబట్టి పలుకుతున్నారు అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఎవరో చెప్పింది కాదు, పరిశుద్ధాత్మ పూరణంతో కూడినటువంటి పరిశుద్ధాత్మని మాట్లాడుతున్నటువంటి విషయం అనేది మర్చిపోకూడదు.
కాబట్టి దావీదు గారు పలికినటువంటి మాట దావీదు సొంత వ్యాఖ్యానం కాదు. మరి నా ప్రభువు అంటున్నాడు మెస్సియాను గురించి, క్రీస్తుని గురించి. ప్లస్ దావీదు కుమారుడని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇంతకు యేసు ప్రభుల వారు దావీదు కుమారుడా? దావీదు గారికి ప్రభువా? దావీదు గారికి ప్రభు సార్. దావీదు గారు ప్రభు అయితే మరి దావీదు కుమారుడు అని చెప్పిన మాట నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఒకసారి మత్తయి సువార్త చూడండి. ప్రారంభ అధ్యాయము, ప్రారంభ వచనం చదవండి. అబ్రహాము కుమారుడగు క్రీస్తు వంశావళి. ఎవరి కుమారుడటండి? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ మత్తయి సువార్తలో ఈ మొదటి అధ్యాయంలో మొదటి వచనం రాయించింది ఎవరు? దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది. ఓకే. అంటే ఇది కూడా దేవుడే పరిశుద్ధాత్ముడి ద్వారా రాయబడింది. ఇప్పుడు ఒకటే పరిశుద్ధాత్ముడు ఒక చోట దావీదు గారికి ప్రభువు, యేసు ప్రభు అని, ఇంకో చోట దావీదు గారికి తండ్రి, దావీదు గారు తండ్రి అవుతాడు యేసు ప్రభుకని 2 విషయాలకు చెప్పటం ఏంటి? ఇది శరీర సంబంధమైన వంశావళి సార్. అది ఆత్మీయ పరంగా ప్రభు అయిన వేరు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. శరీరమును బట్టి క్రీస్తు వీళ్ళల్లో పుట్టాడు. అంటే శరీరమును బట్టి ఆయన దావీదు కుమారుడే, అందులో తప్పులేదు. కానీ వాస్తవంగా ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆయన ఎవరి దగ్గర నుంచి మొదలవుతారో, ఆయన ప్రాశస్త్యం, ఆయన ప్రారంభం ఎక్కడ నుంచి ఉన్నది అన్న విషయం మర్చిపోయారు. ఎందుకంటే మనుషులు శరీరాన్ని ధరించుకొని వస్తే ఆ లిమిటేషన్స్‌లోనే ఆలోచన చేస్తారు. అందుకే ఎంతోమంది ఈవెన్ దావీదు కుమారుడిని చెప్పింది, పిలిచింది చాలా తక్కువ మంది యేసు ప్రభువుని. ఆ గుడ్డివాళ్ళు అరిచారేమో తప్ప, ఆ కుష్ఠరోగులు అరిచారేమో తప్ప దావీదు కుమారుడా నన్ను కరుణించమని. మిగతా వాళ్ళు ఏమన్నారు తెలుసండి? మిగతా సమాజం అంతా ఏమనింది యేసు ప్రభుని? ఇతను వడ్లవాని కుమారుడు కాదా? మరియమ్మ కుమారుడు కదా, మరియ యేసేపు కుమారుడు. కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? ఇంకా దారుణంగా ఇతను దెయ్యాన్ని పట్టినోడు కాదా? పాపుల స్నేహితుడు కాదా? అని రకరకాలుగా చెప్పారు తప్ప, దావీదు కుమారుడు అన్న దగ్గరకు కూడా రాలే చాలా మంది. అంటే కొందరు దెయ్యాలు అధిపతి కలిగినటువంటి వాడని అక్కడ ఆగిపోయారు యేసుప్రభు విషయంలో. కొందరు వడ్లవాని కుమారుడు అన్నటువంటి దాని దగ్గర ఆగిపోయారు. కొందరు దావీదు కుమారుడు అన్న దగ్గర ఆగిపోయారు. కానీ దేవుడు మనకిచ్చిన మహద్భాగ్యం ఏంటంటే, వీళ్ళందరినీ దాటుకొని ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే, దావీదు గారికి కుమారుడు మాత్రమే కాదు, అది శరీరకంగా, ఆత్మీయంగా దావీదు గారికి ప్రభువు ఆయన. ఎందుకంటే ఇది ఎప్పుడు సాధ్యం అవుద్ది? ఇది ఎలా సాధ్యం అవుద్ది అంటే, యేసు ప్రభుల వారి ఉనికి క్రీస్తు పూర్వం, ఈరోజు మనం అంటాం కదా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని. క్రీస్తు పూర్వం కూడా క్రీస్తున్నాడు. క్రీస్తు పూర్వం కూడా క్రీస్తున్నాడా? ఇదేంటిది? క్రీస్తు పూర్వం అనేది కాలానికి సంబంధించింది. యేసు ప్రభుల వారు కాలాతీతుడు, కాలాన్ని నిర్ణయించినటువంటి వాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం చూడండి. 56 నుంచి నేను చదువుతాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించనడు. అందుకు యూదులు, నీకు ఇంకనూ 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆ మాట అన్నందుకు వాళ్ళు ఆయన మీద రాళ్ళు రూటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు పుట్టక ముందు నేను ఉన్నానంటే రాళ్ళు ఎత్తుకున్నారు తప్ప, ఆ రాతి మనస్సును ఆలోచింప చేయలే వాళ్ళు. వాళ్ళకు అది అలా మారిపోయారు.
అటు నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నానన్నాడు. అబ్రహాం పుట్టక ముందే ఉన్నాడా? అబ్రహాం గారు పుట్టక ముందే ఉన్నాడా? అంతవరకేనా? అంటే అబ్రహాము గారు పుట్టక మునుపటి తరాల్లో ఉన్నటువంటి వాడి కింద లెక్క తీసుకోవచ్చా? మాట్లాడండి. దేవుడు ఉన్నవాడు ఆయన ముందే ఉన్నాడు. అబ్రహాము కన్నా ముందున్నాడు. సృష్టి కన్నా ముందు. అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు వేరు, యేసు ప్రభుల వారు వేరమ్మా. ఆ క్లారిటీ ఉందా మీకు? అయినా అది కొంచెం జాగ్రత్త పడండి. ఓకే. తండ్రి అయిన దేవుడు వేరు, యేసుక్రీస్తు ప్రభుల వారు వేరు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు వేరైనంత మాత్రం చేత ఆయన తక్కువ అని కాదు నేను చెప్పేది. మళ్ళీ ఎలా చెప్పగలం అంటే మనం ఎట్లా క్లారిఫికేషన్ తీసుకోవాలంటే పర్టికులర్గా ఒక మాట ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం యోహాను సువార్త. ఇవన్నీ అంటే మన క్లారిటీగా దావీదు గారి కంటే ముందున్నటువంటి వాడు, అబ్రహాము గారి కంటే ముందున్నటువంటి వాడు, ఇంకా 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 వాళ్ళ మాట క్రీస్తు మాటల్లోని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రూఫ్స్ తోని మనం ఆలోచన చేయగలిగితే 17వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం చూడండి. క్లారిటీగా అక్కడ వచ్చేస్తుంది అల్టిమేట్ ఆన్సర్. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. రైట్. ఇప్పుడు మనం ఈ వచనం చాలాసార్లు చదివాం కదండి. ఈ ప్రశ్నలో ఈ వచనంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఏమైంది చెప్పండి అమ్మా. క్రీస్తే ముందు ఉన్నాడండి సార్. ఎంతమంది ఉన్నాడమ్మా? సృష్టి లోకం కంటే పుట్టక ముందే. అది లోకం పుట్టక కంటే మునుపు ఉన్నాడు. ప్లస్ ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఇక్కడ చదవండి అమ్మా. 5వ వచనం మళ్ళీ చదవండి అమ్మా. మళ్ళీ చదవండి, మీకు అర్థం అవుద్ది. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటే ఏమై ఉన్నాడు చెప్పండి ఇప్పుడు? మహిమనే. మహిమాన్వితుడై ఉన్నాడు. అది మనం కొన్ని ఆన్సర్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, అక్కడే ఉంటది. సంఖలో గొర్రెపిల్లలు పెట్టుకుని లోకమంతా వెతికే అంటారు కదా, అట్లాగా యేసు ప్రభుల వారు లోకం పుట్టక ముందు నుంచే ఉన్నాడు. ప్లస్ ఏమై ఉన్నాడు? మహిమాన్వితుడై ఉన్నాడు. అంటే దేవుడితో, అది ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు కదా పౌలు గారు, దేవుడితో సమానుడు. దేవుడు కూడా అక్కడ మహిమ కలిగిన వాడే ఉన్నాయి, మహిమాన్వితుడై ఉన్నాడు. యేసు ప్రభుల వారు కూడా మహిమాన్వితుడై ఉన్నాడు. తనంతటకు తానే ఉన్నాడు తండ్రి. యేసు ప్రభుల వారు కూడా తనంతటకు తానే ఉన్నటువంటి వాడే ఉన్నాడు, జీవం కలిగిన వాడే ఉన్నాడని కూడా రాయబడింది. కాబట్టి యేసు ప్రభుల వారు ఇప్పటివాడు కాదు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నిన్న మొన్న వచ్చినాడు రా మీరు నమ్ముకున్న దేవుడు అని. అలాంటి వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే, శరీరాన్ని దాల్చి వచ్చి యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాలు దాటి ఉండొచ్చేమో, కానీ శరీరం దాల్చి రావడానికి ముందు అబ్రహాము గారి కంటే, దావీదు గారి కంటే ముందున్నాడు, అబ్రహాం గారి కంటే ముందున్నాడు. ఏకంగా ఈ లోకమే పుట్టక మునుపు ఉన్నాడు. ఉన్నవాడు కూడా ఏమై ఉన్నాడు? మహిమాన్వితుడై ఉన్నాడు. దేవుడితో సముడై ఉన్నటువంటి వాడు, దూతలతో స్తుతులు అందుకుంటున్నటువంటి వాడు, సింహాసనాసీనుడికి వధించబడిన గొర్రె పిల్లకు స్తోత్రము స్తుతులు కలుగునుగా కానీ ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది. ఆ స్థాయి యేసు ప్రభుల వారిది. ఓకే. కాబట్టి ఇది దావీదు గారికి ప్రభు ఎందుకు అయ్యాడు అని అంటే, కలిగి ఉన్నది ఏదియు క్రీస్తు లేకుండా కలగలేదు. దావీదు గారు కానీ, అబ్రహాము గారు కానీ, మన పితరులు, మన తల్లిదండ్రులు, మనము, మన తర్వాత తరాలు, వీళ్ళందరూ ఈ లోకంలోనికి రావాలి అన్నా, మరలా మహాలోకానికి వెళ్ళాలన్నా ఆ మహనీయుడే కారణం. అందుకే ఆయన అందరికీ, దావీదు గారికి ఒక్కరికే కాదు, అందరికీ ప్రభువు. అర్థమైందండి? రైట్. యేసు ప్రభుల వారు ఎన్నో సందర్భాలు చెప్తాడు, నేను దేవాలయం కంటే గొప్పవాడిని. అంటే అర్థం ఏంటి? దేవాలయం కంటే గొప్పవాడు ఎవరండి? దేవుడు. అంతే, దట్స్ ఆల్. పక్కా 100%. దేవాలయం కంటే గొప్పవాడు దేవుడు. యేసు ప్రభుల వారు చెప్పారు, నేను ప్రవక్త కంటే గొప్పవాడు అన్నాడు. ప్రవక్త కంటే గొప్పవాడు ఎవరు? దేవుడు. దేవుడే, ప్రవక్తను పంపినవాడు.
సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, దావీదు గారి కంటే కూడా గొప్పవాడు. కాబట్టి ఇంత గొప్ప పరిస్థితి, ఇంతగా గొప్పతనం కలిగిన ఆ మహనీయుడిని ఎంతగా వాళ్ళు సంహరించాలని చూస్తున్నారంటే, వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ తర్వాత ఒక ప్రశ్నైనా తెగింపలేదు తప్ప, వాళ్ళు నోళ్ళు మూయించబడ్డాయి తప్ప మనసు మారలేదండి. ఎంతకాడికి యేసుప్రభుని చంపేయాలి, అడ్డు తొలగించుకోవాలనుకున్నారు తప్ప కఠినాత్ములు. మనం గూడా అలా ఉండకూడదు. దేవుడు ఇవన్నీ రాయించడం వెనక ఉద్దేశ్యం ఏంటంటే, వాళ్ళు నెక్స్ట్ ప్రశ్నైతే ప్రశ్నించలేకపోయారేమో గానీ, ఏం చేశారు? యేసుప్రభు సరైన ఆన్సర్ చెప్పాడు. వాళ్ళకు కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశాడు. తెరుచుకుంటే కదా! ఒక మనిషి గట్టిగా దీనికి నేను స్పందించకూడదు అని కూర్చున్నాడంటే ఎవరేం చేయలేరండి వాళ్ళని. అప్పుడప్పుడు చెప్తుంటారు పెద్దలు, నిద్రపోయినోళ్ళని లేపొచ్చట. ఎవరిని లేపలేము? నటించే వాళ్ళని లేపండి. నిద్రపోయినట్టు నటించే వాళ్ళని చూడండి, ఎంత లేపాలని చూసినా వాళ్ళు లేరు. అట్లాగా మనం ఏదో న్యాచురల్‌గా వినని పరిస్థితుల్లో ఉంటే, తెలియక వినని పరిస్థితుల్లో ఉంటే ఎప్పటికైనా మనం రక్షించబడతాం, కరుణించబడతాం, దేవుడికి ఇంకా దరిజేరతాం. అస్సలు దేవుడికి లొంగే పరిస్థితి పెట్టుకోకూడదు. దేవుడి మాటలు స్పందించే పరిస్థితులు పెట్టుకోకూడదు అనే రకంగా భీష్మించి కూర్చుంటే, నేను గాదు సాక్షాత్తు దేవుడే వచ్చి చెప్పినా మారరు. వాళ్ళు మారలేదు. యేసుప్రభువే వచ్చి చెప్పాడు గదా! మరి. వాళ్ళ దగ్గరికి యేసుప్రభువే వచ్చి చెప్పాడు. సభలో సమయం దొరికింది. సిలువేయము, సిలువేయము అని కేకలేశారు. ఆయన పంచిన రొట్టెలు తిన్నోళ్ళు, ఆయన ఇచ్చిన స్వస్థతను పొందుకున్నోళ్ళు, తండ్రి దగ్గర నుంచి అనేకమైన సంగతులు, సత్యాలు, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలుసుకొని మనోనేతాలు వెలిగించబడినవాళ్ళు. వాళ్ళ కుటుంబంలో కొందరు పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపబడ్డారు వాళ్ళ బిడ్డలు. అట్లాంటోళ్ళు కూడా మారలే. అంటే ఒక మనిషి మారడం ఎంత కష్టసాధ్యమైన విషయం గ్రహించండి. అందుకే ఎన్నో ఎఫర్ట్స్ పెట్టినటువంటి వాళ్ళకే ఒక మనిషి మార్పు దక్కడం అంత కష్టమైతే, మనం ఈరోజు ఏ ఎఫర్ట్స్ పెట్టకపోయినా అందరూ మారిపోవాలనుకుంటాం. ఎంత పేరాశ అండి అది! ఎంత అత్యాశ అది! మనం ఏం చేస్తున్నాం దేవుడితో పోల్చినప్పుడు? మన వంతు ప్రయత్నం చేయండి, తప్పులేదు. ఆశతో చేయండి. అంతే తప్ప ఖచ్చితంగా అది నెరవేరుతుంది అన్నటువంటి పరిస్థితితో చేయకండి. 100% ఇది నెరవేరిపోతుంది, ఇక మారిపోతారనేటువంటి ఆలోచన చేయకండి. అది దేవుడికే కుదరలే. మనం ఏమాత్రం వాళ్ళం అండి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తీవ్రమైనటువంటి ఓటమి పాలైపోయి, మళ్ళొక్క మాట అడగడానికి తెగించలేదు సరే, కానీ మార్పు అయితే రాలేదండి. జీవము కలిగిన నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని చెప్పాడు. అంత జీవం కలిగిన మాటలు చెప్తేనే మారని వాళ్ళుంటే మనం ఏ పాత్రకు ఉంది? అంత నిఖార్సైనటువంటి మాదిరి కలిగిన మహనీయుడే, దేవుడే వచ్చి చెప్తే మారనేటువంటి మనుషులు ఉన్న లోకంలో నువ్వు నేను చెప్తే మారిపోతారు అనుకోవటం పొరపాటు. కాబట్టి మన పాత్ర ఏంటో ఒక నక్షత్రం నేను చెప్పాను కదా! అది ప్రభు దగ్గరికి నడిపించింది. నడిపించి తన పనేది తను ముగించుకుంది. పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోయింది. ధర్మశాస్త్రం క్రీస్తు దగ్గరికి నడిపించింది. నడిపించిన తర్వాత ధర్మశాస్త్రం అంతర్ధానం అయిపోయింది. కొత్త నిబంధన వచ్చింది. నపుంసకుడిని సువార్త అంతా చెప్పాడు ఫిలిప్ గారు. బాప్తిసం ఇచ్చాడు. పాత్ర ముగించబడింది. వెళ్ళిపోయాడు. మన పరిస్థితి అట్లాగే ఉండాలి. ఓకే. ఇదండి మెస్సియా లేదా క్రీస్తును గూర్చినటువంటి ప్రశ్న, యేసు ప్రభుల వారి యొక్క జవాబు. మనందరికీ, లోకానికి, వాళ్ళందరికీ చెప్పదలసింది ఏంటంటే, నన్ను మీరు కొంతవరకే చూశారు. ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సింది ఉంది. నా గురించి మీరు తెలుసుకుంటే అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారా మీరని యేసు ప్రభుల వారు ఆవేదన చెంది చెప్పినటువంటి మాటలు. ఇంతకు మనకేమై ఉన్నాడు ప్రభువు అన్నటువంటి విషయం కూడా మీరు గ్రహించండి. మనకు కూడా క్రీస్తు ప్రభువుగా దేవుడు నియమించాడు. ఒకసారి ఈ మాట కూడా చూద్దాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం చూద్దాం.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం చూడండి, ఏమనుంది అక్కడ? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం. ఎత్తునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. దేవుడు యేసు ప్రభుని ఎలా నియమించాడటండి? ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. కాబట్టి మన జీవితాల్లో క్రీస్తును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోగలిగినటువంటి పరిస్థితి మనకు కావాలి. లేని పక్షాన నాడు యేసు ప్రభువును సంహరించుటకు సిద్ధపడిన వారికి మనకు ఎట్టి తేడా ఉండదు. నెక్స్ట్ డే మనం 23వ అధ్యాయానికి ప్రవేశిస్తాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి.